ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం గారు అయితే ఉన్నారు. అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో పోరుబాట చేపట్టి సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హైడ్రామా ఏంటి, దీన్ని ప్రతిఘటిస్తూ గురునాథం గారు కూడా ఢిల్లీ వెళ్ళి పెద్ద ఎత్తున జగన్ చేసిన అరాచకాలని అక్కడున్న దేశ ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. అసలు ఎలా జరిగింది ఏంటనేది గురునాథం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గురునాథం గారు, ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ప్రొటెస్ట్ చేశారు? నేను దాదాపుగా మేము ఒక 50 నుంచి 100 మంది దాకా, అక్కడ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఏంటి అసలు ఢిల్లీలో ఈ యొక్క జగన్నాటక సూత్రధారి జగన్మాయ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు ఏంటి ఢిల్లీలో అనే జనంలో ఒక చర్చ మొదలైంది. అతని మీద ఒక యాగంపు కూడా తయారైంది. అసెంబ్లీలో అక్కడ ప్రజలు మనం ఓట్లేసి శాసనసభ్యుడిగా గెలిపిస్తే మన సమస్యల గురించి మాట్లాడకుండా రాజకీయం కోసం హల్చల్ చేయటం కోసం, హైప్ చేయటం కోసం ఢిల్లీ రావటం తప్పు. నేను ఎందుకు వెళ్ళి ముట్టడి చేశానంటే, విజయసాయిరెడ్డి నెంబర్ 2 శాంతి విషయంలో మన ముద్దు బిడ్డ ఆడపచ్చు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఒక పక్క మదన్ మోహన్ ఈజ్ అవర్ బాయ్, అతను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్, బోత్ ఆర్ వెరీ గుడ్ కపుల్స్. వాళ్ళ పిల్లలు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. కుటుంబాన్ని రూయం చేశారు. వై దిస్ సాయిరెడ్డి ఒక 1000 కోట్లు, నియర్లీ 1000 crores దేవాదాయ ధర్మదాయ శాఖ భూములు శాంతి ద్వారా అక్కడ ఎన్ఓసీలు తీసుకొని దారుణంగా నైవంచం చేసి అమ్మాయిని అధికారంతో అనేక విధాల ప్రలోభపెట్టి ఆశ చూపించి వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డ ఎవరు అని అడిగితే సమాధానం లేదు. ఎన్డీఏకి డిఎన్ఏకి టెస్టుకు రాండి అంటే విజయసాయిరెడ్డి యాగి చేస్తా అభద్రతా భావంతో మీటింగ్లో అరే ఊరే అని చెప్పేసి విలేకరులని తోలనాడినటువంటి భాష. సో ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత సినిమా డ్రామా కంపెనీ లాగా ఉంది. మేము చాలాసార్లు అతన్ని అడిగాము, నువ్వు సమాధానం చెప్పు, లేకపోతే వై డోంట్ యు కమ్ ఫర్ డిఎన్ఏ అంటే అతను అభద్రతా భావంతో ఉన్నాడు. ఎస్, వి అరైవ్డ్, ఈజ్ కమిటెడ్ ఏ బ్లండర్ మిస్టేక్, వాట్ ఎవర్ ఇట్స్ సో, we are not deciding factor. Public cannot deciding factor. It's the only thing government can finalize. You'll put on a committee or sit or something. Then only they will finalize. Otherwise, you will accept for DNA. You don't only the solutions. So he is not accepting. So ఇతను ఒప్పుకోవట్లేదు. అందుకని మేమేం చేసామంటే పోరుబాట పట్టాం. ఢిల్లీ వెళ్ళాలి, అయినను పోవాలే హస్తినకు. ఎందుకంటే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో యుద్ధాలన్నీ జరిగింది కూడా అక్కడే కదా. మహాభారతం, రామాయణం, ఆనాడు సీత రాముడు అనుమానిస్తే అగ్ని పునీతురాలయ్యి బయటకు వచ్చింది కదా, నేను పతివతనని. మరి అక్కడే తెలుసుకుందాం అంటే అక్కడ విజయసాయిరెడ్డి ఒక పెద్ద ప్రజాప్రతినిధిగా, పెద్ద స్టేచర్ కలిగినటువంటి మేధావిగా, విఘ్నుడుగా అక్కడ డబ్బులు ఇచ్చి అనేక అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఎన్డీఏని మేనేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా ఢిల్లీలో వచ్చేటువంటి డబ్బులన్నిటికీ అవినీతి కార్యక్రమాల పనులకి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేశాడు. ఆయన్ని పక్కన పెట్టుకొని ఢిల్లీలో హల్చల్ చేస్తూ ఉంటే చూస్తా ఊరుకుంటుందా ప్రజాస్వామ్యం? మిస్టర్ జగన్, అందుకే చెప్పాను నేను ఒక చిన్న మొక్క అనుకున్నావేమో, రాజకీయంగా పీకల తీస్తా, పీకితే
అందుకనే నేను వస్తున్నానని చెప్పాను. నేను అక్కడ సిపికి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి నా సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఈమెయిల్ పెట్టాను. ఏదైతే జంతర్ మంతర్లో ఉద్యమం చేస్తున్నాడో ఈ మాయ లేడీ, మాయ జగన్, అక్కడే నేను కూడా అదే రోజు అతను 9ంటికి చేస్తే నేను 11కి చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి నేను అప్లై చేశాను. చేస్తే బికాజ్ ఆఫ్ గురునాథం దే ఆర్ క్యాన్సిల్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ధర్నా ఆల్సో. దట్ ఈజ్ పాక్షికంగా నేను విజయం సాధించాను. ఊహాత్మకంగా నాకు పెట్టారు. సిపి మహేందర్ సింగ్ ఈ సెండ్ వన్ మెసేజ్, బోత్ గురునాథం జగన్మోహన్ రెడ్డి ధర్నాస్ క్యాన్సిల్డ్ అని పెట్టాడు. వై గురునాథం protesting against Jagan. He wants to create some violence. Because of that, we are rejecting 2 programs, Dharna programs. Yes. At the same time, I asked Mahendra Singh, why you are cancel these 2 programs? Yes, there is a cause. So violence will come out. That's why we cancel. But you don't come. We don't allow without permission. Yes, Mahendra, I am agitator. నేను ఉద్యమకారుణ్ణి, నేను వస్తున్నాను, కాసుకో, వాట్ ఎవర్ యూ వాంట్ you'll do it. I want to sacrifice my life for sake of our community development and other things, for sake of public. Definitely I will come and agitate against the Jagan. I am coming to Jantar Mantar. Wait, this is my demand. అంటే ఒక ప్రతిపక్ష హోదాలో మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజున అసెంబ్లీకి వెళ్లకుండా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో రాష్ట్రంలో ఏదో అలజడి క్రియేట్ అయిపోతుంది, శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, ప్రజాస్వామ్యమే కూని అయిపోయింది అన్నట్టుగా కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ నేషనల్ మీడియా ప్రతినిధులతో ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా అక్కడ వాళ్ళకి జరుగుతున్న తీరుని చెప్పడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా ఆ రకమైన పరిస్థితి ఉందా? ఇదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక హత్యలు, అనేక మానభంగాలు, చాలామంది కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? అప్పుడు ఎందుకు ధర్నా చేపట్టలేదు? ఇప్పుడు ఎందుకు సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి ఒక కొత్త నినాదాన్ని ఎంచుకున్నారంటే మీరేం చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి ఆడలేక మధ్యలో ఓడన్నాడంట. ఆయనకి ప్రభుత్వ పరిపాలన చేతకాక 3330 మంది మహిళలు ఇప్పటికీ ట్రేస్ అవుట్ కాల, మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. దాదాపుగా 2500 మందిని మర్డర్లు, హత్యలు, మానభంగాలు, లూటీలు ఎక్స్క్లూజివ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద. దానికి సమాధానం చెప్పడం అంతెందుకు వాళ్ళ బాబాయ్ 27 గొడ్డలతో నరికినటువంటి, చంపేసినటువంటి వైనం ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది, నువ్వు ప్రతిపక్షంలో ఉండవు, నువ్వెందుకు వెళ్ళి ధర్నా చేయలేదు? అయారాంగాళ్ళు, గయారాంగాళ్ళు, ఎవరో దారిని పోయే పనికి మాలినోళ్ళు, వాళ్ళెవరో రౌడీలు ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్యని కత్తులతో పొడుచుకొని చచ్చిపోతే దాన్ని నువ్వు అడ్డం పెట్టుకొని, చెట్టు పేరు చెప్పి కాలమ్ముకొని కులాలను అడ్డం పెట్టు కుక్కమూతి పిందిలాగా నువ్వు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి? నీ రాజకీయం శవరాజకీయం. అబ్బాయి శవాలను చూస్తే ఉత్సాహపడిపోతున్నాడు, ఓ ఓ ఓ ఓ ఓ రెచ్చిపోతున్నాడు. సుధాకరు అసెంబ్లీ దగ్గర అని 2 కాళ్ళతో ఇట్ట ఉరివి చూసి ఇట్ట చూపిస్తే మరి భయపడిపోతారా మిస్టర్? వాళ్ళు పోలీస్ నిన్ను పేరే చెప్పటం రాలేదు నీకు, నా పేరే చదవటం రాదు నీకు, నత్తి పకోడివి నువ్వు. ఎవరు బాబు నువ్వు? ఢిల్లీ పోయావా? అక్కడ నీ పీసం అడిచాను కదా, నీ అమ్మట పడ్డాను కదా, పోలీసులు అందరూ వచ్చారు, హల్చల్ చేశాను రోడ్డు మీద. నీ మీటింగ్ దగ్గర గో బ్యాక్ అన్నాను. నన్ను చూసినటువంటి అఖిలేష్ యాదవ్ ఏదో ప్రొటెక్ట్ చేయబోతా ఉన్నారు, నాకెందుకు వచ్చిన కూడా దూకి పారిపోయాడు. ఆయన కారును కూడా ఆపాం, చూసుకోండి విజువల్స్లో. 100% ఆపాం. అక్కడ మొత్తం అందరూ సాక్ష్యం.
ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా నేను చెప్పేదేంటి, ఆయనకి ఎంత వివరంగా వివరిస్తున్నాడు మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందని. అదే చెప్పాము, పారిపోయాడు. అది తర్వాత నేను వెళ్ళాను 12:30కి, అప్పుడు దాకా వివరిస్తున్నాడు. నేను ఎప్పుడైతే డౌన్ జగన్ అన్నానో, నేను ఎప్పుడైతే స్లోగన్స్ ఇచ్చానో, విజయసాయి రెడ్డిని నువ్వు సస్పెండ్ చెయ్యి పార్టీ నుంచి అని ఒక పిటిషన్ ఇద్దామంటే ఆపేశాడు మహేంద్ర సింగ్ని అడిగాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ గో అండ్ అరెస్ట్ జగన్, ఈజ్ నాట్ హ్యావింగ్ పర్మిషన్ టు ధర్నా హియర్. అట్ ద సేమ్ టైమ్ ఐ కేమ్ అండ్ ప్రొటెస్ట్ హియర్, కైండ్లీ గివ్ మీ పర్మిషన్. నేను వెళ్ళి అతనికి రిప్రజెంటేషన్ ఇస్తాను, అతను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయమని. ఒక గిరిజన స్త్రీని మోసం చేశాడు, గిరిజన ఫ్యామిలీని నాశనం చేశాడు, అతను 1000 కోట్లు దందా చేశాడు, అతను SC ST మైనార్టీలని మోసం చేశాడు. నేను అన్ని పార్టీలను అడిగాను, అన్ని పార్టీలు మాకు మద్దతు తెలియపరిచినాయి. నేను ఆ జగన్కి ఇద్దామంటే ఈయన ఆపేశాడు మహేంద్ర సింగ్. నో వీ వోంట్ అలౌ అన్నాడు. అరెస్ట్ చేస్తున్నాం అన్నాడు. ఫస్ట్ నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసిరా, తర్వాత నన్ను అరెస్ట్ చేయన్న అనగానే సందిగ్ధంలో పడ్డాడు. నేను చెప్పాను ఒకటే, వీఆర్ రెడీ, అరెస్ట్ చేయమని. పోలీసులు వచ్చి రా కమాన్ అన్న. అసలు గందరగోళం చేసాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు వెల్లంపల్లి సీన్ వీళ్ళు అందరూ ఇటంతా చూసుకుంటా డౌన్ జగన్ అంటా ఉంటే ఆశ్చర్యచకితులైపోయి ఆ వేదిక మీద ఉన్నాడు జగన్ నీ పార్టీ డిస్మాండ్లో అవుద్ది, విజయసాయి రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకున్నావు అని చెప్పి నువ్వు పార్లమెంట్ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలా, పార్లమెంట్ నుంచి సభ్యత్వాన్ని రద్దు చేయాలా, అతను SC ST కేసు పెట్టాలా, DNAకు ఒప్పుకోవాలా. అతన్ని ఇటీవలగా నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు. వార్డు కౌన్సిలర్గా గెలవలేని వాడు టక్ వేసుకొని వైట్ కాలర్ నేరాలు చేస్తా పార్లమెంటును అడ్డం పెట్టుకొని ప్రోటోకాల్ని అడ్డం పెట్టుకొని ఉన్నాడు. తప్పకుండా నీ పీచ మడుస్తామని చెప్పి మేము చేసినటువంటి ఢిల్లీలో గందరగోళానికి భారతదేశం మొత్తం కూడా థూ అని జగన్ని బట్టబయలు చేశాం. ఎక్కడ రాజకీయాల్లో హత్యలుండవు జగన్, నువ్వే ఆత్మహత్య చేసుకున్నావు ఢిల్లీ వచ్చి. ఈ గురునాథం సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా జనమంతా నేను చెప్పాను మీకు, ఇక్కడ వెళ్తున్నాను వస్తున్నాను కాచుకొని, దమ్ము ధైర్యం ఏదైనా నీతో కలబడతాను, నిలబడతాను, నీ పార్టీని డిస్మాంటిల్ చేస్తాను, కోకట వేళతో కూడా పీకేస్తానని చెప్పాను. ఎలక్షన్ ముందు జరిపిస్తున్నాను. అధికారమే పరమావధి కాదు. ప్రశాంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వ్యక్తి, జెంటిల్మెన్, విజనరీ. అతను సంపద సృష్టించేవాడు. అతను కనీసం పట్టుమని 30 రోజులు కాకపోతే మర్డర్లు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఈ జరుగుతున్నాయి అని గాడిది గుడ్డు జరుగుతుందని చెప్పి 33 ఏదో పేర్లు చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా యాగి చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు నీ మీద పాపం యాక్షన్ తీసుకోమని చెప్పలా. ఆయన పెద్ద మనిషి, ఆయన డెమోక్రటిక్, ఆయన ప్రజాస్వామ్యవాది, ఆయన అంబేద్కర్వాది, ఆయన శాంతివాది, గాంధీ లాంటి వాడు, గాంధీవాది. నేను ఆ వాదిని కాదు బాబు, నేను ఆ గాంధీవాదిని కాదు. నేను చాలా ప్రజాస్వామ్యవాదులు, అతివాదులు, మితవాదులుంటే నేను నీ యొక్క పార్టీని పీచమణిచేటట్టు వ్యక్తిని, దమ్ము ధైర్యంతో ప్రశ్నించేవాడిని. తప్పకుండా నేను నీ యొక్క నైజాన్ని బయటపెట్టాను, ఈ దేశ ప్రజల యొక్క ఆలోచనల్ని బయటపెట్టాను. అదే నేపథ్యంలో రాష్ట్రపతి గారిని కలిశాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఎమ్మటే రాశారు. అదేవిధంగా జన్కడ్ ఆయన హౌస్ చైర్మన్ రాజ్యసభకి, భారతదేశ ఉపరాష్ట్రపతి, ఆయన్ని కలిసాము. విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్. నేను ఒకటి రిక్వెస్ట్ చేశాను విజయసాయి రెడ్డి గారి మీద, సార్ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయండి, వాడి సభ్యత్వాన్ని రద్దు చేయడం కోసం అతని మీద చర్యలు తీసుకోండి తప్పకుండా. ఎస్, వై నాట్, వీ విల్ టేక్ యాక్షన్. ఈజ్ 100% వీ ఫౌండ్ ఈజ్ 100% కరెక్ట్, వీ విల్ టేక్ యాక్షన్ అని చెప్పి ఆనందంగా వచ్చాం. అదేవిధంగా PM గారు, ద్రౌపది ముర్ము గారు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు షీ ఈజ్ అ ట్రైబల్ ఉమెన్. యా, డెఫినెట్లీ షీ విల్ ఎక్స్చేంజ్ ఆర్ సపోర్ట్ టు దిస్ ఇష్యూ, డెఫినెట్లీ. అసలు ప్రైమ్ మినిస్టర్ ఐ విల్ టేక్ యాక్షన్ డెఫినెట్లీ. I will, whatever you are requiring, we will do. What you are mentioning in the application, we will take action in Vijayasai Reddy. She already know this issue? Yeah, she already process is going on. We ask one, you will send one committee
like a SIT or CBI or something. They have to finalize the things in a smooth manner. Definitely, I am with you as a tribal Rashtrapati. She extended her support. She know each and everything. They are all corrupted. Jagan is a one culprit, one na culprit. He is a one first A1 Muddai. He is A1. All A1, A2 Jesareddy. Already they are the 16 months they are in jail. They are all habitual criminals. ఎందుకు అంటే మొన్నటి దాకా వైఎస్ఆర్సీపీ పార్టీని భుజాన్ని ఎత్తుకొని 3 రాజధానుల కోసం ఉవ్వెత్తున ఉద్యమం చేసిన గురునాథం గారు ఒకసారి యూటర్న్ ఎందుకు తీసుకోగలిగారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని ఎందుకు అంత కరాఖండిగా విభేదిస్తున్న పరిస్థితి ఎందుకు? ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే రకంగా గురునాథం గారు విమర్శించిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఉన్నపళంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత శత్రువయ్యారు, చంద్రబాబు గారు ఎందుకు అంత మిత్రులయ్యారు? మీకంటే ఏం చెప్పుకొస్తారు? నాకు వ్యక్తిగత కక్షలు ఎవరి మీద లేదండి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్. ఐఎమ్ అంబేద్కరిస్ట్. నేను ఎవరికి ఏం మంచి దొరుకుద్ది అనుకుంటే ఆ మంచి కోసం నేను బ్లైండ్గా వెళ్తాను. ఐఎమ్ నాట్ ఫర్ పొలిటికల్ జాబ్స్ అండ్ పొలిటికల్ పవర్. 3 రాజధానుల శిబిరాన్ని నడిపారు కదా మీరు. ఎస్, ఒక 500 రోజులు. 500 రోజులు కాదు, 4 years, 1375 రోజులు, 4 years, 35,000 గంటలు. ఈ మానవుడు భూమి మీద పుట్టిన తర్వాత ఏ అంశాన్ని ఒక అండర్ లీడర్షిప్ ఆఫ్ గురునాథం బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక వ్యక్తి ప్రపంచంలో ఒక అంశం మీద అన్ని గంటలు కూర్చొని చేసినటువంటిది ప్రపంచంలో ఏదన్నా ఉందంటే ఒకే ఒక ఉద్యమం, అది 3 రాజధానుల ఉద్యమం. అంటే ఆ టైంలో మీకు అనిపించలేదా? నాకు అనిపించిందంటే ఒక అంశం ఉంది ఇక్కడ స్పష్టంగా. నా జనానికి అక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదు, ప్రతిపక్షంతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు. నేను అక్కడ కూర్చోవటానికి గల కారణం ఏంటంటే 52,000 మందికి పట్టాలు ఇస్తానన్నారు. నా పేదవాళ్ళకి, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం. నేను అది లబ్ధి జరిగితే 10 మందికి గూడు కట్టుకుంటారు అనే దాంతో నేను సాక్రిఫైస్ చేయటం కోసం ఒక అడుగు ముందుకేసి అడిగినటువంటి అంశాన్ని R5 జోన్లో ఇక నేను అడగలేదు. R3 జోన్లో ఉన్నటువంటి అంశాన్ని నేను 1/77లో ఉన్నటువంటి 41A 41 అధికారంలో CRDAలో మాస్టర్ ప్లాన్లో ఉన్నది ఇప్పించండి అయ్యా, 5% రిజర్వేషన్ పెట్టారు, 5% ఇస్తానన్నారు అక్కడందరికీ, అది ఇప్పించండి అని. అంటే నేను ఇస్తానన్న మేరకు ప్రభుత్వం ఎప్పుడైనా మెడలు వంచాల్సి వస్తుంది, ఇది మర్చిపోతారేమో వాళ్ళకు గుర్తు చేస్తూ నేను ఉద్యమం చేస్తూ వచ్చాను. అదేవిధంగా చెప్పండి, ఆ శిబిరాన్ని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు రన్ చేశారు, నందిగాం సురేష్ గారు రన్ చేశారు అనేది ఆఫ్ ద రికార్డ్ ఎందుకండి? అసలు దిస్ ఈజ్ ద ట్రూ. వాళ్ళు చేశారు. ఎవరైనా గవర్నమెంట్ పెట్టుబడిదారీ ఉద్యమాలు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్నటువంటి ఒక రాజధాని ఉద్యమం ఎంత ప్రజల్లోంచి ఉవ్వెత్తున లేసిందో, మరి ఆ ఒక రాజధాని అనేది ఆల్రెడీ ఉంది. అది ఎప్పుడు 2013 నుంచి జరిగినటువంటి మనం విడిపోయిన తర్వాత జరిగినటువంటి దాంట్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఒక 6 ఏళ్ళు పిల్లవాడు నడుస్తూ ఉన్నాడు బుడిబుడి నడకలో. ఇది 3 రాజధానులు అనేది కొత్త అంశం కదా, దీన్ని నడిపించాలంటే చాలా కష్టం. ఇది దానివల్ల అతని యొక్క అభిలాష ఏంటి? 3 రాజధానులు చేస్తే వికేంద్రీకరణ జరుగుద్దని. అతను పిచ్చిది అవ్వచ్చు. నా ఇంటెన్షన్ ఏంటంటే అధికార వికేంద్రీకరణ జరిగితే కింద స్థాయి మనుషుల దాకా అధికారం వెళ్తే ఈ గొడవలు కొట్లాటలు ఉండవు కదా అనేది నా యొక్క ఉద్దేశం. అంటే నన్ను అట్ట పెట్టి అట్ట చెప్పి ప్రలోభ పెట్టి ఒక కులాన్ని కార్నర్ చేసి వాళ్ళని బూచిగా చూపించి సమాజంలో చెడు చేసి అందరిని మీద నాతో కేసులు పెట్టించి వాళ్ళ మీద అటాక్ చేయించి అవి చేసి ఈ చేసి యాగి చేసి నన్ను కార్నర్ చేసి నన్ను చివరికి వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసే విధంగా నన్ను వాడుకొని ఇతను చేయడని నాకు తెలిసిన తర్వాత ఇంగ్లీష్ మాధ్యమం అంటే అది కోర్టు వాళ్ళు ఇచ్చారు, గెలిచాం. 52,000 పట్టాలు ఇచ్చాడు, కానీ మూతికి చిక్కం కట్టి తౌడేశాడు. నేను R3 జోన్లో ఇవ్వమంటే R5లో ఎవరు ఇవ్వమన్నారు? మాస్టర్ ప్లాన్ డిస్టర్బ్ చేసి ఒక అడుగు ముందుకేసి అతను చేసినటువంటి తప్పులు అవి కోర్టుకు వెళ్ళి వాళ్ళు స్టేలు తెచ్చుకుంటే శరాఘాతంలాగా మారిపోయినాయి. వాళ్ళకి పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి
అతను చేస్తున్నటువంటి తప్పులను పక్కన పెట్టి ఈ మాస్టర్ ప్లాన్ డిస్టర్బ్ చేసి చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్తున్నాడు, అట్ట వెళ్తున్నాడు, ఇట్ట వెళ్తున్నాడు అని యాగి చేసి ప్రజల్లో భ్రమింపజేసి వాళ్ళ బ్లూ మీడియా సాక్షి ద్వారా నాతో స్టేట్మెంట్లు ఇప్పించి జనాలందరికీ ఏకరూపరిచి మీ నాయకుడే ఇస్తున్నాడు చూడు, అక్కడ చంద్రబాబు నాయుడు పేదలకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి ఒక ఎపిసోడ్ అల్లి ఒక డ్రామా కంపెనీ చేసి మాకు చివరికి అందకుండా మూతికి చిక్కం కట్టి తౌడేసి మేమేం తింటాం మా బొంద. ఇది డ్రామా, ఇది ఎపిసోడ్. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆర్పై జోన్లో ఇస్తే ఖచ్చితంగా కొలాప్స్ అయిపోతుంది ముందే తెలుసా వాళ్ళకి? ఆయనకైనా చట్టాలు ఎందుకు తెలియవు? బిల్లు పెట్టేటప్పుడు కూడా 3 రాజధానులు, ఇది శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉన్నప్పుడు అసలు బిల్లు ఎట్ట పాస్ అవుతుంది? సెలెక్ట్ కమిటీకి పంపించారు, కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిందిగా, బిల్లు కాలేదుగా. నీకు తెలుసు కదా, బుద్ధి తక్కువడివి నువ్వు. శాసనమండలి మళ్ళీ రద్దు చేసావు, మళ్ళీ ఉంచాలన్నావు, అదంటావు ఇదంటావు, యాగి చేస్తావు, మెంటల్ నీకు సైకో. అంటే ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులను కూడా నియమించి దీని మీద కొంచెం కేసులు కూడా నడిపారు కదా, అన్ని చేశారు. వాళ్ళ మాట ఉండవు, లాయర్ అంతా అసలు లాయర్ల మాట కూడా ఉండవు, అసలు ఏమి ఉండవు, అంత ట్రాషు, దొంగలకు దొంగ. అసలు మాటలు ఎండండి, ఎవడ మాట ఎండు మొండోడు. అదంతా జరిగటం వల్ల నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎందుకు ఒక రాజధానికి చేకొట్టారు, ఎందుకు 3 రాజధానుల అంశాన్ని అభివృద్ధి కుట్టుబడిపోయింది, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, G5 సిస్టంలో స్వర్ణయుగం అయ్యే పరిస్థితి లేదు. ఇక మనకు అసలు రాజధాని దాన్ని పాడుపడిపోయి అడవిలాగా మలిచేశారు. ఇంకా నేను చూసుకున్నాను, ఎలక్షన్ల ముందు జనవరి దాకా నేను 6 నెలల ముందు నుంచే నేను పిటిషన్లు ఇస్తున్నాను, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డితో ఘర్షణ పడుతున్నాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను. 100 కోట్లు కాజేశారు ఉద్యమాన్ని పెట్టి. వాళ్ళందరూ కలిసి దుర్మార్గులు, సురేషు, సజ్జల, అదేవిధంగా తలసల రఘురాము, అదేవిధంగా కొడాలి నాని, వీళ్ళందరూ కలిసి, సుబ్బారెడ్డి దాంట్లో హ్యాండ్ ఉంది, వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అందరూ కలిసి కర్ణుడికి శాపాలు పెట్టినట్టుగా మాకు పెట్టి మా యొక్క అంతా డిస్మాండిల్ చేసి 100 కోట్లు కాజేసి 1000 కోట్ల రూపాయలు ఇసుక దందా చేసి మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇదంతా మోసాలు చేసి ఇవన్నీ కూడా నిగ్గు తేలుస్తాను. త్వరలోనే వీళ్ళందరి మీద కూడా కేసులు పెడతాను. తప్పకుండా మా శ్రమ దోపిడి, రక్త మాంసాలను చెమటగా మలిచి మా శ్రమే పెట్టుబడిగా పెట్టి మమ్మల్ని మోసం చేసినటువంటి వీళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తాను, కటకటాలుగా ఊసలు లెక్క పెట్టిస్తాను. చట్టాన్ని ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటో ఈ ప్రజాస్వామ్యంలో అట్టు పెట్టినోడికి అట్టున్నర పెట్టిస్తాను. అదే నా ధ్యేయం. ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాను. నేను మోసపోయినట్టుగా ఈ సమాజంలో ఎవరు మోసపోకూడదు. కపడదార్ జగన్, నేను ఐఎమ్ కమింగ్. నన్ను చూస్తున్నావు, నా విశ్వరూపాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. నీ పార్టీని డిస్మాండిల్ చేసేదాకా ఆంధ్రప్రదేశ్లో పార్టీని పటాపంచలు చేయడానికి మీ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి? అస్త్రాలు మొత్తం అవినీతిమయం. 5-8 లక్షల కోట్ల రూపాయలు దాచేసుకొని డీబీటీ కింద 4 లక్షల కోట్లు, నాన్ డీబీటీ కింద మొత్తం కలిపి 4 లక్షల కోట్లు వేసావు. రిమైనింగ్ 13 లక్షల కోట్లు తెచ్చావు. ఆ యొక్క 8 లక్షలు నువ్వు నొక్కేసి బొక్కేసి అన్ని లెక్కలతో కూడా బయట పెట్టాలా. బడ్జెట్నేమో సారాయి, ఇసుక మీద వచ్చినటువంటి డబ్బులు, అన్ని శాండు, లైను, ఉమెను, మైను మొత్తం దాచేసుకొని నికృష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా అస్తవ్యస్తం చేసి ఈ రోజున బస్టు పట్టించి కాకి లెక్కలు చెప్తున్నావు. నిన్నంతా ప్రెస్సుల్లో చూశాను నేను. నువ్వు కాకి లెక్కలు చెప్తానే ఉండు, నువ్వు కాగితాల్లో పెట్టిన లెక్కలు చెప్తానే ఉండు. నీ జీవితం మొత్తం కూడా నీచం, నీ కుటుంబమే లేదు, నీకు మొత్తం వెళ్ళిపోయారు. చివరికి నీ భార్య, నువ్వే మిగిలారు. నీకు ఎవరూ లేరు ఈ ప్రపంచం అంతా. ఇంకా మార్చుకోకపోతే నువ్వు జైలుకి వెళ్ళటక తప్పదు. నువ్వు ఎక్కడా నిలబడలేవు, కలబడలేవు, ఏమి చేయలేవు. నేను ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఎనీబడి పర్సనల్లీ. ఐ లవ్ ఎవ్రీబడి పర్సనల్లీ. ఐఎమ్ అగెనెస్ట్ యువర్ యాటిట్యూడ్ మిస్టర్ జగన్.